బీజేపీలో ఉన్నటువంటి ముగ్గురు నేతలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనాన్ని అడ్డుకుంటా ఉన్నారు. అందులో ఒకరు అరవింద్, ధర్మపురి అరవింద్ ససేమిరా అంటా ఉన్నాడు. ఈటల రాజేందర్, ఇక మూడో వ్యక్తి సారీ నాట్ బండి సంజయ్, ఇట్ ఈజ్ కిషన్ రెడ్డి. ఈటల రాజేందర్ అడ్డుకుంటుండంటే అర్థం ఉన్నది, ఎందుకంటే ఈటల ఈజ్ బీన్ థ్రోన్ అవుట్, గల్లా పట్టుకొని ఆయనని బీఆర్ఎస్ నుంచి బయటికి ఇసిరేసారు. అరవింద్ అడ్డుకుంటా ఉన్నాడంటే కూడా అర్థం ఉన్నది. కానీ ఈ కిషన్ రెడ్డి అడ్డుకుంటాడని చెప్పేసి తెలిసినప్పుడు నేను సర్ప్రైజ్ అయినా. కిషన్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ కోసమే పనిచేస్తాడు కదా అని తెలిసి, నాకు ఆల్రెడీ తెలుసు కిషన్ రెడ్డి బీఆర్ఎస్తోనే పనిచేస్తూ ఉన్నాడని. సో అలాంటి వ్యక్తి కూడా బీఆర్ఎస్ విలీనాన్ని ఎందుకు అడ్డుకుంటా ఉన్నాడు తెలుసా? ఈ ముగ్గురే స్పెషల్గా ఎందుకు అడ్డుకుంటా ఉన్నారో కూడా నేను క్లారిటీ ఇస్తా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ లాంటి పెద్ద నాయకులు, కంపారిటివ్లీ ధర్మపురి అరవింద్, కంపారిటివ్లీ కిషన్ రెడ్డి, కంపారిటివ్లీ ఈటెల రాజేందర్ కంటే కేసీఆర్ ఒక్కడే పెద్ద, కొంత అధికుడు, కొంత పెద్దవాడు. ఈ ముగ్గురు ఈటెల, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ అడ్డుకోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి పెద్ద నాయకులు వాళ్ళ చరిష్మా ముందు మా చరిష్మా తగ్గిపోతుందేమో, వాళ్ళకి మాకంటే పెద్ద స్థానం ఒకవేళ బీజేపీ ఇవ్వాల్సి వస్తే మాకంటే ముందు వరుసలో వాళ్ళే కనిపిస్తారు బీజేపీకి అనేటువంటి ఉద్దేశాన ఈ ముగ్గురు బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని అడ్డుకుంటా ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇది ముమ్మాటికి వాస్తవం కూడా. సో దీని వెనకాల వాళ్ళు విలీన ప్రక్రియ పూర్తిగా అవుతుందా అవ్వదా అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో మనం చూడాలి. కానీ ఒకవేళ జరిగితే మాత్రం ఉన్నటువంటి అడ్డంకిగా మెయిన్ ఈ ముగ్గురు నిలబడతా ఉన్నారు. ఇవాళ మొన్న ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో ఈ ముగ్గురు కూడా ముక్తకంఠంతో వద్దని చెప్పినట్టుగా మనకు ఢిల్లీ నుంచి వినిపించినటువంటి సమాచారం. సరే, ఇది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం, అంతే.